कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। शरणागता पारिजातमा बुरिनसुरुलपालीभूतमा शरणागता पारिजातमा बुरिनसुरुलपालीभूतमा అరుదైన సృష్టికి ఆదిమూలమా ఓ హరి నమో పరమ పుటాలవాలమా జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా। सकल देवता चक्रवर्ती विकलिवै निंडिना विश्वमूर्ति सकल देवता चक्रवर्ती विकलिवै निंडिना विश्वमूर्ति अकलंकमैना दयानिधि विकचमुख नमो विधिकी विधि जयमंगलमु नीकु सर्वेश्वरा जयमंगलमु नीकु जलजवासिनिकी जयमंगलमु नीकु सर्वेश्वरा। కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి కలిగిన శ్రీ వెంకటరాయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా। భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము నకర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి న కర్మణాం అనారంభాత్ కర్మణాం కర్మలను అనారంభాత్ ఆరంభింపకపోయినట్లయితే సహ పురుష అట్టి పురుషుడు నైష్కర్మ్యం మోక్ష సంబంధమగు బ్రాహ్మీ అనుభవాన్ని నా అసునతే పొందలేడు అని చెప్పారు। కర్మలను ఆరంభింపకపోతివా కర్మలను చేయకపోతివా అనేది మనకి సులభం ప్రధానంగా వస్తుంది। దీని విషయమై పూర్వ అంశాన్ని నిన్న మనం చెప్పుకోవటం జరిగింది। మీరు గమనించండి 5వ శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకుంటుందేమో 4వ శ్లోకం అయితే
5వ శ్లోకంలో ఒక చక్కటి అంశాన్ని మనకి స్వామివారు అందిస్తూ ఉన్నారు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః ప్రకృతి వల్ల ఏర్పడ్డటువంటి గుణములకు అందరూ కూడా అవశః వశులైపోయి ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారం అందరూ కూడా ఈ గుణములకు లోబడి ఉన్నారు. కాబట్టి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్, కర్మ చేయకుండా లోకంలో ఎవరు కూడా క్షణకాలం కూడా లేరు. అందరూ కూడా కర్మల రాశిలో మునిగి ఉన్నారు అని మనకి ప్రక్క శ్లోకంలో చెప్పేటువంటి అంశం. మరి ఈ ప్రకారం అందరూ గుణములకు లోబడి కర్మలకు లోబడి క్షణకాలం కూడా కర్మ లేకుండా బతుకుతున్నారు. మరి జీవన విధానం అంతయు కూడా కర్మ లంపటంలో తగులుకొని ఉన్న విధానము. ఎవడు కూడా ఈ కర్మ లేకుండా లేడు, కర్మలు చేస్తానే ఉన్నాడు అని మనకు ఈ 5వ శ్లోకంలో వచ్చే అంశం. మరి పైన చెప్పింది ఏమిటి? ఇక్కడ కర్మణాం అనారంభం, కర్మలు ఆరంభింపకపోయినట్లయితే నీకు నైష్కర్మ్య ప్రాప్తి రాదు అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఈ పక్కేమో ఎవరో కూడా కర్మ లేకుండా లేరు, అందరూ కూడా ప్రకృతి వల్ల కలిగినటువంటి గుణాలకు లోబడి క్షణకాలము కూడా జాతు తిష్టతి అకర్మకృతు, ఒకానొకప్పుడు కూడా కర్మ లేకుండా లేరు, కర్మలు చేస్తానే ఉన్నారని చెప్పని ఓ పరక చెబుతూ, కర్మలు చేయకపోయినట్లయితే నువ్వు నైష్కర్మ్య ప్రాప్తిని పొందలేవు అనేటువంటి మాట రెండు చూస్తే చాలా విరుద్ధాంశములుగా గోచరిస్తూ ఉంటాయి. ఒక పక్కేమో క్షణకాలం కూడా కర్మలు చేయకుండా ఎవడో లేడు, కర్మ రాశులు తగులుకొని ఉన్నారు అని చెప్పని అంటూనే, మరి నువ్వు కర్మలు చేయకపోయినట్లయితే నీకు నైష్కర్మ్య ప్రాప్తి ఏర్పడదు అని పై శ్లోకంలో చూసినప్పుడు, మరి దీని విషయంలో చాలామందికి ఏంటంటే సందేహం కలిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అందరూ కర్మలలో ఉన్నారు, గుణాలకు లోబడి ఉన్నారు, కర్మలు జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. మరి ఇంకా విశేషంగా ఏమిటి కర్మలు చేయాల్సిన విధానము అనే సూచినట్లయితే ఇది మరి చాలా పారమార్థిక అంశమును బోధించేటువంటిదిగా ఉన్నటువంటి శ్లోకం కానీ వ్యావహారిక అంశముగా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మరి చూస్తే ఈ స్థూల దేహం సూక్ష్మదేహముతో సంబంధం పడి ఉన్నారు. స్థూల దేహం సూక్ష్మదేహం రెండు వ్యవహారం అనేటువంటి దానికి ఈ రెండు ప్రధాన కారణములుగా ఉన్నాయి. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము, గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహము, అదనమాట. కాబట్టి ఇక్కడ స్వామివారు కూడా దీని విషయంలో ఒక మాట చెప్తారు. శ్వాస సంకల్పములు అనబడేటువంటివే సమస్త కర్మలకు మూలమై ఉన్నటువంటివి అనేటువంటి మాట మీకు స్వరాజ్య గీతలో స్వామివారు చెప్పిన అంశం ఉన్నది. అది మీరు చూసుకోవచ్చు. శ్వాస సంకల్పములు అనబడేటువంటివే సమస్త కార్యాలకు మూలమై ఉన్నటువంటి విధానము. ఎందుకంటే సంకల్పములు అనబడేటువంటివి చాలా వారి క్రియలకు మూలముగా ఉన్నటువంటివి అన్నమాట. సంకల్పం వచ్చిందా అంటే ఎమ్మటే మనం ఆ కార్యం చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. అందువల్ల సూక్ష్మదేహముతో నువ్వు ఏ యొక్క వ్యవహారం చేస్తూ ఉన్నావో ఆ సూక్ష్మదేహముతో చేసే వ్యవహారాలకు మనస్సు యొక్క సంబంధ సంకల్పాలు. సంకల్పం వచ్చిందా అంటే టక్కన లేచి బయలుదేరతారు. సంకల్పం వచ్చిందా షాపుకి వెళ్తారు. సంకల్పం వచ్చిందా బ్యాంక్కి వెళ్తారు. సంకల్పం వచ్చిందా విధంగా భోంచేయి. ఇట్లా అన్ని కార్యాలు కూడా సంకల్పాలే ప్రధాన కారణం అన్నారు. సంకల్పములు శ్వాస రెండోది శ్వాస అని చెప్పారు. ఎందుకంటే ఈ శ్వాస అనేటువంటిది స్థూల శరీరములో ఉన్న కర్మలను చేయించేటువంటి విధానం శ్వాస. సూక్ష్మదేహములో ఉన్న ఇంద్రియాల వ్యవహారాలు చేయించేది సంకల్పం లేదా మనస్సు మనో సంబంధ సంకల్పాలుగా చెప్పాల్సి ఉంటుంది.
ఇక స్థూలదేహానికి వచ్చినట్లయితే శరీరంలో జరిగేటువంటి మరి సహజ సిద్ధముగా స్వాభావికముగా జరిగేటువంటి కర్మలు మన ఈ స్థూల దేహములో ఉన్నాయి. అనగా స్థూల దేహం అని చెప్పి అన్నప్పుడు దాంట్లో గోళకాలు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి. గోళకాలు అంటే మరి కర్మేంద్రియ సంబంధ గోళకాలు, జ్ఞానేంద్రియ సంబంధ గోళకాలు అనేటువంటివి. వాటికి ఏంటంటే ఇంద్రియాల యొక్క విధానం నుంచే గోళకాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. నేత్రం గోళకం, దాంట్లో ఇంద్రియం దృశ్య గ్రహణ శక్తి ఇంద్రియం. శ్రోత్రం గోళకం, దాంట్లో ఉన్న శబ్ద గ్రహణ శక్తి ఇంద్రియం. ఇట్లా అన్నీ గ్రహించుకోవాల్సి ఉంటుంది. కనుక ఆయా గోళకాలలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ ఇమిడి ఉండి ఇట్లా కరచరణాదులతో వ్యవహారాలు చేయటం లాంటిది ఉంటుంది. వీటికి ఏంటంటే మరి సంకల్పాలు, మనస్సు మనో సంబంధ సంకల్పాలే ఈ క్రియలకు ప్రధానమై ఉన్నటువంటి విధానము. ఇక స్థూలదేహ సంబంధ వ్యవహారానికి వస్తే ఈ శ్వాస అనేటువంటి దాంతో ముడిపడి ఉన్నటువంటివి శరీరంలో ఉన్న భాగాలు. శరీర భాగాలన్నీ కూడా శ్వాసతో ముడిపడి ఉన్నాయి. శ్వాస అనేది ఆడుతూ ఉన్నంతకాలం గుండె కొట్టుకుంటూ ఉంటుంది, హార్ట్ పనిచేస్తుంది, అన్నవాహిక పనిచేస్తుంది, ఇంకా మిగతా భాగాలు ఏవైతే లివర్లు కానీ అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఒక శ్వాసగా సాగిందా అంటే శరీరంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మొత్తం పడుకోవడమే, ఏది పనిచేసే అవకాశం లేదు. శ్వాస పోయాక కూడా పనిచేస్తాయనే మాట వాస్తవం కాదు. అందువల్ల శరీరంలో ఉన్నటువంటి స్థూలదేహ సంబంధ అవయవాలు, స్థూలదేహం బతికి ఉండాలంటే ఇవన్నీ పనిచేయాలి. హార్టు, కిడ్నీసు, ఇంకా లివర్లు, ఇవన్నీ కూడా అవి పనిచేస్తేనే స్థూలదేహం అనేది చక్కగా వ్యవహారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ సూక్ష్మదేహం అనేది లేకపోయినా స్థూలదేహం అనేది అది వ్యవహారం కలిగి జీవన విధానం కలిగి ఉంటుంది. ఇప్పుడు సూక్ష్మదేహం అని చెప్పనంటే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలతో చేరి ఉన్నటువంటి సూక్ష్మదేహము అది మనకేంటంటే సుషుప్తి అవస్థ యందు దాని వ్యవహారం ఉండదు. కనుక దాని వ్యవహారం, దాని యొక్క సంబంధం లేకపోయినా కానీ స్థూలదేహం మాత్రం ఆ జీవన గమనముగానే కలిగి ఉంటుంది, జీవించే ఉంటుంది. కారణం ఏంటంటే శ్వాస ఉన్నది కాబట్టి శ్వాస యొక్క ఆశ్రయంలో శరీర అవయవాలు పనిచేసేవిగా ఉన్నాయి కనుక. అది గాఢ సుషుప్తిలో ఉన్నాము అంటే మనం ఏ యొక్క ఆహారం శరీరంలో పడేసి పడుకున్నామో పొద్దున కల్లా జీర్ణం అయిపోతుంది. కారణం ఏంటంటే మరి శ్వాస సంచారము, దాంతోపాటు లోన ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పనిచేసేటువంటి విధానం, అన్నవాహిక కూడా నిరంతరంగా అది తన యొక్క వంతు కార్యం అది చేస్తానే ఉన్నది. ఈ ప్రకారంగా చేసే విధానాలుగా ఏవైతే స్థూలదేహ సంబంధమైనటువంటి ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మరి శ్వాసతో ముడిపడి ఉన్నటువంటివి గమనించుకోవాల్సిన అంశము. శ్వాస లేకుండా ఇవి పనిచేసే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో చూడండి ఒకసారి. కనుక శ్వాస లేకుండా ఇవి పనిచేసే అవకాశాలు లేవు. అట్టనే మనస్సు అనేది సంకల్పాత్మక మనస్సు లేకుండా ఇంద్రియాలు పనిచేసే విధానాలు లాంటిది ఉండదు. మనస్సు యొక్క ప్రమేయం లేకుండా ఇంద్రియాలు పనిచేయవు. అట్లా శ్వాస యొక్క ఆశ్రయం లేకుండా శరీరంలో ఉన్న భాగాలు పనిచేసే విధానము ఉండదు. కాబట్టి ఈ శ్వాస సంకల్పాలే సమస్త కార్యాలకు మూలము అని స్వామి చెప్పినటువంటి యొక్క మాట. దానివల్లే అన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి విధానము. ఈ ప్రకారంగా స్వతసిద్ధముగా శరీరములో జరుగుతున్నటువంటి ఇంద్రియ సంబంధమైన వ్యవహారం కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పనిచేసే అంతకాలం మనం ఈ జాగ్రత్త వ్యవహారంతోనే ముడిపడి ఉంటాం. కనుక యోగ సమాధి అనబడేటువంటి యొక్క అంశము, నైష్కర్మ్య సిద్ధి అనబడేటువంటి అంశము మనకు తెలియబడే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా.
ఇవన్నీ కూడా పనిచేసే విధానంగా ఉన్నాయి. ఎవరైతే మరి నైష్కర్మ్య సిద్ధి అనబడేటువంటి అంశాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి అనుకుంటారో వాళ్ళు ఒక ప్రత్యేకమై ఉన్నటువంటి కర్మ విధానాలని ఆరంభం చేసుకోవాల్సి ఉంటుంది. అది నైష్కర్మ్య సిద్ధి అనబడేటువంటి ఒక అంశం ఏదైతే ఉన్నదో దాని యందు అపేక్ష అనేది లోకంలో సాధారణంగా ఎవరికి కలగదు. నైష్కర్మ్య సిద్ధిని పొందాలి అని ఎవరికి ఉంటుంది లోకంలో? ఏవైనా సత్కార్యాలు చేసుకోవాలి, పుణ్యం సంపాదించుకోవాలి, దాని యొక్క విశేషంతో ఉత్తమ లోకాలు ఉత్తమ గతులకి పోవాలి అనేటువంటి మాటే చాలామందిలో ఉంటుంది. లోకంలో దాదాపుగా 100కి 90% వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరని చెప్పానంటే మాకు సద్గతులు కావాలి, తర్వాత ఉత్తమమై ఉన్నటువంటి జన్మలు రావాలి. ఇది లోకంలో అందరూ సాధారణంగా కలిగి ఉన్నారు. సద్గతులు అంటే పుణ్యగతులు, పుణ్యలోకాలకు పోవాలి, ఉత్తమ లోకాలకు పోవాలి, దివ్య భోగాలు పొందాలి. త్రయీ విద్యామాం సోమపాపోత పాప యజ్ఞైష్టా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం దివిదేవ భోగాన్ దివ్యాన్ దివిదేవ భోగాన్ దివ్యాన్ దివ్యమగు దివిదేవ దివి స్వర్గలోకం అన్నటువంటి భోగాలని పొందాలనేటువంటి అపేక్షతోనే త్రయీ విద్యామాం సోమ పాపోత పాప. త్రయీ విద్య, త్రయీ అంటే 3, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, వీటిని త్రయీ విద్య అంటారు. కనుక వాటిని ఆశ్రయించి వేద సంబంధమైన కర్మలను ఆచరించి యజ్ఞయాగాదులు శీలించి పుణ్యాన్ని బాగా మూటగట్టుకొని ఆ పుణ్య విశేషముతో ఉత్తమమై ఉన్నటువంటి దివ్య భోగాలు పొందాలి, దివ్య స్వర్గానికి పోవాలి. ఆడ నిర్జరులు అంటారు. ఆ లోకానికి పోయినటువంటి వారికి నిర్జర, జర అంటే ముసల్దనం ఆడ లేదు. స్వర్గలోకంలో ముసల్దనం లేదు, నిత్య యవనమే అక్కడ ఉండేటువంటిది అన్నమాట. ఎందుకంటే వృద్ధాప్యం అనేది వస్తే ఏం అనుభవిస్తావు చెప్పండి? దానివల్ల ఏముంటుంది సారం? దానివల్ల పొందబడేది ఏముంటుంది? ఆ వృద్ధాప్యుడు ఉన్న అవయవాలు మొత్తం కూడా పిండి పారేస్తాడు, అన్ని ఇంద్రియాల శక్తులన్నీ కూడా అణిచివేస్తాడు. ఇక చెవులు వినపడక, కళ్ళు కనపడక, తినడానికి అవకాశం లేక, లేగటానికి కూర్చోటానికి అవకాశం లేక, నడిచే అవకాశం లేక అవయవాలు మొత్తం కూడా సప్పబడిపోతాయి, చచ్చుబడిపోతాయి. అయితే ఇలాంటి ముసల్దనం లోన ఉన్న సూక్ష్మదేహానికి వస్తుందా అంటే దానికి రాదు. మళ్ళా ఈ వృద్ధాప్య విధానము సూక్ష్మదేహానికి పెట్టల, కారణదేహానికి కూడా పెట్టలేదు. సూక్ష్మదేహానికి లేదు, కారణదేహానికి లేదు. అందువల్ల ఈ వృద్ధాప్యం అనేటువంటిది ఏంటంటే కేవలం పార్థివ సంబంధమై ఉన్న స్థూల దేహానికి మాత్రమే ఉన్నది అని అర్థం. అందువల్ల పోయే కొద్దీ శరీరం అంతా కూడా జర్జితం అయిపోతుంది, శరీరములో సత్తువ అంతా కూడా తగ్గిపోతుంది. ఆ తర్వాత నీరసం అనేటువంటిది ప్రధానంగా వస్తుంది. మనం చూస్తూ ఉంటాం, చాలామంది లేపి కూర్చోబెడుతూ ఉంటారు, భుజాన చేతులు వేసుకుని నడిపిస్తుంటారు. అట్లా బాత్రూమ్ తీసుకుపోవాలి, డైనింగ్ హాల్కి తీసుకుపోవాలి, అట్లా పడుకోబెట్టాలి. ఆయనకన్నీ కూడా అవయవాలకి సేవలు చేసే విధాన పరిస్థితి రాబోయే కాలంలో ఉన్నది. దాదాపుగా అది వృద్ధాప్యం అనేది రాకుండా ఎట్లా ఆపే అవకాశాలు ఉన్నాయి చెప్పండి? అయితే మహారాజు వృద్ధాప్యం రాగానే భయపడిపోయాడు, బింబెలెత్తిపోయాడు. గాత్రం సంకుచితం గతిర్వికలిత భ్రష్టా చ దంతావలి దృష్టిర్నశ్యతి వర్ధతే భద్రత వక్త్రం చలాయతే. గాత్రం సంకుచితం, గాత్రం ఈ దేహమంతా కూడా ముడతలు పడిపోతుంది. గాత్రం సంకుచితం గతిరి విగళిత, నడుస్తూ ఉండి తడబడుతాయి కాళ్ళు.
ఎటో పోయి పడతా ఉంటాడు, గోడకు పోయి గుద్దుకుంటాడు, సోఫాలో కూలబడతాడు. ఈ విధంగా ఎక్కడ ఏం పడతాడో తెలియకుండగా గతిరి విగళిత భ్రష్టాచదంతావలి. ఇంతకాలం పాటు బాగా నమిలి 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 ఉన్న పనులు కూడా మా వల్ల కాదయా, మాకు శక్తి లేదని చెప్పిన ఉద్దేశంతో అవన్నీ కూడా రాలటం ఆరంభమవుతాయి. చెట్టు మీద ఉన్న పండ్లు ఎట్లా పండి రాలతాయో ఆ ప్రకారంగా ఈ పనులు కూడా ఒక్కడొక్కటే పండ్లు లాగా రాలి కింద పడిపోతూ ఉంటాయి. భ్రష్టాచదంతావలి దృష్టిర్ నశ్యతి. చూపు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ విధంగా ఎన్నెన్నో దర్శిస్తాం, ఎన్నెన్నో చూస్తాం, టీవీల్లో చూస్తూ ఉంటాం. దేశ విదేశాలకు పోయి కూడా నేత్రాలతో తిలకించి పులకించి పరవశించిపోయే విధానాలుగా ఒకప్పుడు జీవితం ఉంటుంది. ఇక ఆ తర్వాత కన్నులు కూడా మెల్లగా ఆ చూపులు సన్నగిలుతాయి, రెప్పలు మొత్తం వాలిపోతూ ఉంటాయి, ముఖమంతా ముడతలు వచ్చేస్తుంది. చూడగలిగే పరిస్థితి అనేటువంటిది ఇక రాదిక, పోతుంది. దృష్టిర నశ్యతి వర్ధతే బధిరత. బధిరత, చెవులు కూడా పనిచేయటం మానేస్తాయి, వినపడవు, ఎంత చెప్పినా వినపడవు. కనుక వినపడలేదు రా అంటూ ఉంటాడు పెద్ద ఆయన. ఇంక వినపడి ఏం చేయాలి నువ్వు? ఇంకా గమ్మును కూసో, పెట్టింది తిను, హాయిగా పడుకో, రామనామ జపం చేసుకో. ఇది తలచుకుంటేనే ఒకసారి భయానక వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఎవరికైనా ఏర్పడుతుంది, ఎవరికైనా. భద్రత వక్తరంచలాలాయతే. వక్తరంచ, నోటి నుంచి సొంగ, లాలాయతే, లాలాజలం, ఆ సొంగ గారుతూ ఉంటుందట. నోటి నుంచి ఆ సొంగల గారే విధానం వస్తుంది వాడికి. కాబట్టి ప్రకారమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక దారుణం. అది వచ్చిన పూట అర్థమవుతుంది కానీ ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితి కాదు. ఏదో కొంత వృద్ధాప్యం వచ్చిన కొన్ని ఓపికలు ఉన్నాయి జనంలో. లీజు కూర్చోవడం, నడవటం, పరుగులు తీయటం, షాపులకు పోవటం, టౌన్కి పోవటం, మార్కెట్లకు పోవటం, బ్యాంకులకు పోవటం జరుగుతూ ఉన్నాయి. పర్వాలా. ఏంటంటే పోయే కొద్దీ ఇక అన్నీ రాలి పడే విధానం. ఎట్లా స్వర్గారోహణం పోతుండే పాండవులు కూడా ఒకళ్ళు పడిపోయారో అట్లాగా పడిపోయే విధానం అన్నమాట. యయాతికి ఉన్న పనాన వచ్చి పడింది అన్నమాట. ఆయన జాల బెమ్మెలెత్తిపోయాడు, మంచి యవనంగా ఉన్నాడు ఆయన గారు. ఆయనకేంటంటే వృద్ధాప్యం అనేది ఒక శాపం, శుక్రాచార్యులు ఇచ్చిన శాప కారణంగా ఉన్న పనాన వచ్చి పడింది వృద్ధాప్యం అన్నమాట. అలా పడ్డప్పుడు మరి మనిషి బెంబేలు ఎత్తిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రాత్రి అంతా బ్రహ్మాండంగా ఉన్నావు, బాగా అన్నీ కూడా చూసావు, తిన్నావు, గిన్నావు, అన్నీ చేసావు. పొద్దున్న లేవగానే నీకు వృద్ధాప్యం వచ్చి ఉంటే ఏమైపోతుంది చెప్పండి పరిస్థితి? అరే ఏమిటా పరిస్థితి? రాత్రి బ్రహ్మాండంగా మాట్లాడాను, తిన్నాను, విన్నాను, తిరిగాను, అన్నీ అయిపోయినాయి. ఉదయం లేవగానే పనులు ఊడిపోయి, జుట్టు పోయి, అన్నీ పోయి. ఒక్కసారిగా పోతే ఎవరికైనా బాధే. అది మెల్లమెల్లగా ఒక్కొక్క ఇంటరుగా తెల్లబట్టము, రాలిపోవటం. ఒక్కటే పది పర్లేదు కానీ ఒక పూట మొత్తం ఊడి కింద పడితే అది బాధాకరం కదా. పన్నులు ఉన్నాయి, ఈ పన్నులు కూడా ఏదో ఆరా కొర, ఆ పక్క ఈ పక్క, ఈశాన్యంలో, దక్షిణంలో, తూర్పులో ఆడాడ ఊడుతూ ఉంటే పర్వాలేదు. మొత్తం ఒకే పూట ఊడి పడితే ఎంత బాధాకర పరిస్థితి. కాబట్టి ఏదైనా ఇలాంటి పరిస్థితి జీవితంలో సంప్రాప్తమయ్యే విధానం ఉంటుంది. అలాంటి విధానం రాకముందే ఏదైనా జీవితంలో జాగ్రత్త పడి ఉన్న సమయాన్ని మంచిగా వాడుకొని జీవితాన్ని సద్వినియోగం చేసుకునే విధానంగా త్వరపడాలి. తాత్సారం చేస్తే మేసాలు లెక్క పెట్టుకుంటే అదేం ఆగదు కదా. సర్వేశ్వరుడు ఏదో ప్రసాదించాడు మంచి విధానం, ఇచ్చిన దాన్ని చక్కగా దాన్ని వినియోగించుకునే కోణంలో ప్రయాణం చేయాలి తప్ప చాలామంది తాత్సారం చేస్తూ ఉంటారు. ఉన్న సమయం అంతా అట్లాగా పోతా ఉంటుంది.
ఈ నది ఎట్లాగా ప్రవాహమైపోయి పోయి 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 సముద్ర గర్భంలో చేరిపోతుందో వృధాగా పోతుంది కదా నది. ఏదైనా కాస్త దానికి ఆనకట్ట కట్టి డ్యాములు కట్టి మళ్ళిస్తే సస్యశ్యామలంగా భూమి అంతా కూడా పచ్చని పంటలతో కలకల్లాడుతూ ఉండే విధానం ఉంటుంది కదా. అలాగా ఓ సద్వినియోగ విధానం అన్నమాట. దాన్ని చేయాలి. చేసినప్పుడే భగవంతుడు కూడా ఆ విధంగా మేఘాలతో మోసుకొచ్చి జలధరములుగా వచ్చి భూమిపై వర్షించినందుకు ఆయన కూడా ఆయన శ్రమకు కూడా సద్వినియోగం అవుతుంది. సామాన్య విషయం చెప్పండి, అంత జలాన్ని మోసుకురావాలంటే నువ్వు కనుక మోటార్ వేసి పోయింది ఎంతవరకు పోతావు చూడండి. ఎంత లెక్కేస్తావు మోటార్, నువ్వు ఎంత కరెంట్ అయిపోతుంది వేయడానికి, ఎన్ని గ్రామాల్లో పోస్తావు తీసుకుపోయి మోటార్ వేసి నువ్వు. కనుక అది నీకు సాధ్యమయ్యే పని కాదు. కనుక భగవంతుడు ఒక ప్రక్రియ విధానం ఏర్పాటు చేసుకుని అట్లాగా మేఘాలను నిర్మాణం చేసుకుని ఆ మేఘాలలో బాగా నీటిని నిక్షిప్తం చేసుకుని పోయి ఎక్కడెక్కడో ఆయన గారు అనుకున్న చోటల్లా పోస్తూ ఉంటాడు. కుంభ వృష్టిగా కురుస్తూ ఉంటుంది. ఆ జలం ఆ ప్రకారంగా మరి ఆ వృక్షాలను తడిపి భూమిని తడిపి చక్కగా పంటలకు చెట్లకు అన్నిటికి కూడా ఆయన నీరు అందిస్తూ ఉన్న విధానం. అవి తిరిగి మరలా కాలవలుగా నదులుగా ప్రయాణమై మళ్ళా సముద్రం వైపుకు పోయేదిగా జరుగుతూ ఉంటుంది. దాని ఏదైనా తెలివి గలవాడు ఆ పోయే జలాన్ని పోకుండా కాస్త ఆనకట్ట కట్టి కొంతవరకు మళ్లింపగలిగితే మరి భూమి మీద ఉన్నటువంటి అనేక పంటలు చక్కగా పండి మానవులకు మంచి ఫలసాయాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అది చేయాలి. అది ప్రయత్నాతో యతమానహతు. కనుక ఈ ప్రయత్నం మీదే ఆధారపడి ఉన్నది. అలాగా మరి ఈ జీవితం అనబడేది కూడా భగవంతుడు ప్రసాదించిన జీవితం కూడా ఇది ఒక మహాప్రవాహంగా పోతా ఉన్నది. పోయి పోయి ఇక మృత్యు సాగరం చేరిపోతుంది. చివరికి మృత్యు సంసార సాగరాతు అందరూ కూడా ఈ మృత్యు సాగరం వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎవడు పట్టించుకోవడం వల్ల ఏ పూట కాపోట మొత్తం కారిపోతా ఉన్నది. చిల్లి పడ్డ కొండలాగా కారిపోతా ఉన్నది. చూస్తూనే ఉన్నారు తప్ప దాన్ని ఏదైనా మంచిగా ఆనకట్ట కట్టి మళ్లించి జీవితానికి ఒక జ్ఞాన ఫలాన్ని దాని జీవిత పరమార్థాన్ని ఏమన్నా చేసుకుందాము అనేటువంటి ప్రయత్నం చాలామందిలో తక్కువ. దాదాపుగా ఎవరికి కూడా అంత యొక్క ఆలోచన ఉండదు. అది ఉన్నవాడు జీవితంలో జాగ్రత్త పడతాడు. చక్కగా ఆ జీవితాన్ని ప్రశాంతముగా ఆనందకరముగా తృప్తిగా జీవించడానికి మంచి విధానాలు వేసుకుంటాడు. ఎట్లయితే రైతు ఆ జలాన్ని మళ్లించుకుని ఆ పొలంలో మంచి మంచి పంటలు పైర్లు పూల మొక్కలు కానీ పండ్ల రసాలు కానీ వృక్షాలు కానీ ఎట్లా నాటి అవన్నీ కూడా చక్కగా ఫలసాయవంతంగా చేసుకుంటాడు. అట్లా మన జీవితాన్ని కూడా పండించుకోవాల్సి ఉంటుంది. ఏమి మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ, త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. ఎంత ఎంత పదవులు ఉన్నా చక్రవర్తి తానై ఉన్నా చావు దప్పబోదన్నా, చావు దప్పబోదన్నా పరమహంసకైనా అని చక్కగా చెప్పిన మాట. ఏదైనా జాగ్రత్త పడాలి. ఉన్నప్పుడే శక్తి ఉన్నప్పుడే ఇంద్రియపాఠం ఉన్నప్పుడే చూపు ఉన్నప్పుడే పన్నులు ఉన్నప్పుడే వినికిడి ఉన్నప్పుడే కాళ్ళు బాగా నడిచే విధానం ఉన్నప్పుడే దాన్ని మంచిగా పరమాత్మ ఇచ్చిన దాన్ని అటు వ్యవహారికముగా మంచిగా జీవన విధానంలో వాడుకుంటావా, లేదా ఈ పక్క కూడా పరమార్థాన్ని కూడా ముడిపెట్టి నిరంతరముగా చక్కటి జపము ధ్యానాలతో గడుపుకుంటావా? ఇది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సినటువంటి అంశము. ఆ విధముగా చేసుకున్నట్లయితే తిరిగి మరలా మంచి సంస్కారం ఏర్పడుతుంది. కాబట్టి
తిరిగి చక్కటి జన్మలు కూడా మళ్ళా పొందే అవకాశం అనేది ఉంటుంది. జీవన విధానాన్ని గుర్తించి, జీవిత పరమార్థాన్ని గుర్తించి, మంచిగా ఇతరులకు ఉపకార విధానముగా జీవిస్తూ, మరి భగవత్ సంబంధమై ఉన్నటువంటి జపతపాదులు శీలిస్తూ అని చెప్పనన్నారు. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తతో యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం పరమాత్మ అన్నమాట. నత్యాజ్యం వదలమాక అని చెప్పని అన్నాడు. కాబట్టి ప్రకారముగా మనం లోకంలో ఏవైనా జారిపోయినా ఏమన్నా పోయినా ఎతికి పట్టుకొస్తామే తప్ప ఉన్న జీవితాన్ని భద్రం చేసుకోవాలి, మంచిగా జీవనం చేసుకోవాలి, ప్రశాంతంగా జీవించాలి, సుఖవంతముగా జీవించాలి, పరమార్థ జ్ఞాన విధానముగా జీవించాలి అనేటువంటి తలంపులే లేకుండగా ఏ పూటకు ఆ పూట చిల్లిపడ్డ కొండలాగా కారిపోతాను ఉన్నది ఆయువంతా కూడా. ఒక వ్యక్తి చనిపోతే తన కుమారుడు మరి ఆ యొక్క రుద్రభూమిలో శ్మశానంలో తండ్రి యొక్క దేహాన్ని అక్కడ పార్థివ దేహాన్ని పెట్టి దాన్ని బాగా స్నానం చేయించి మంచి బట్టలు కట్టి కూర్చోబెట్టి దాని చుట్టూ వీడు ఒక ఘటాన్ని భుజాన్ని వేసుకుని వెనకాల చిల్లు పొడిస్తే ఆ చిల్లులో కొండగా నీరు కారిపోతూ ఉంటే వాడు ఆ శవం చుట్టూ 3 రౌండ్లు వాడు వేస్తాడు. 3 రౌండ్లు వేసి ఆ కొండ అట్లా కిందకి జార విడుస్తాడు, అది పగిలిపోతుంది కొండ. ఈ దృష్టాంతాన్ని మనకి అక్కడ చూపిస్తూనే ఉన్నారు. ఎవడు దాన్ని గ్రహించుకునే చెప్పండి. ఏంటంటే ఆచారం అనేది అట్లాగ తిరగాలి అంటాడు. ఇది బొంద ఆచారం, అది పెట్టింది నీ కోసమే పెట్టారు, నేను గ్రహించుకుంటావేమో అని చెప్పి ఉద్దేశంతో అట్లాగా ఒక అంశాన్ని పెడితే అంతలాగా వీడు బాడు అది చూడడు. ఏంటంటే ఆచారం అండి అటు తిరగాలి అంతవరకే అని చెప్పని. 3 సార్లు తిరగాలి, అటు కాలు నొప్పుల వాడికి ఏమన్నా 5 రౌండ్లు వేసుగా ఆ శవం చుట్టూ, లేదండి పద్ధతే 3 రౌండ్లే వేయాలి అని చెప్పారంట. ఈ ప్రకారంగా అరే నీకు ఎన్నో లక్షల కోట్లు సంపాదించి బ్యాంకులు వేసాడు కదా, ఈ మట్టి కొండ ఎందుకు పెట్టుకున్నావు? బంగారపు కొండ పెట్టుకోవచ్చు నువ్వు శుభ్రంగా. నీ తండ్రి నీకైనా తక్కువ ఇచ్చాడా? ఆ జీవితకాలం అంతా తిని తినక నిద్రపోక కష్టపడి నా కొడుకు అని కదా ఎంపర్లాడి లాభాలపై లాభాలు వేసి సంపాదించి పెట్టి చేసిన విధానంగా నీ యొక్క బ్యాంకులలో నీ ఖాతాల్లో ఎంతో డబ్బు వేసాడే, ఆయన ఖాతాలు కూడా నీ ఖాతాలకు వచ్చేసాయి కదా నామినీ ఉండటం వల్ల. ఎంత పెట్టిన విధానంగా ఉన్నప్పుడు ఏదో బంగారం నవరత్నాలతో పొదిగి బంగారపు ఘటాన్ని చేయించి దానికి బెజం పెట్టి దాన్ని చుట్టుపట్టి తిరగవచ్చు కదా వాడు అని చెప్పానంటే అటు తిరగలు ఎవరో కూడా ఆ విధంగా బంగారపు కొండలో ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే మట్టి కొండే పెట్టుకుంటారు. ఎంత కోటేశ్వరుడైనా చూడండి, కావాలంటే టాటా, బిర్లా, అంబానీ లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా దేహాలు సాధించారు కాబట్టి వాళ్ళ దేహాల చుట్టూ కూడా మట్టి కొండే వాళ్ళు దూదన వేసుకునేది అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే సత్యాన్ని, పరమ సత్యాన్ని ఉన్నటువంటి యొక్క వాస్తవిక అంశాలని మనకి తెలియజేయటానికి ఈ పెట్టినటువంటి విధానము. అందుచేత ఎందువల్ల మట్టి కొండే పెట్టుకోవడం అని చెప్పనంటే, మట్టి కొండ ఈ దేహం విడిచిపెట్టు సందేహం అన్నారు. కనుక ఈ దేహం అనేటువంటిది మట్టి కొండ, మట్టి నుంచే ఈ దేహం అనేది వచ్చింది కాబట్టి ఈ దేహం మట్టి కొండ కనుక మట్టి కొండే భుజాన్ని వేసుకోవాలి. అలాగా వచ్చినటువంటి యొక్క ఈ శరీరము ఎట్లయితే రంధ్రం పొడిస్తే ఆ ఘటము నుంచి జలం ధారాపాతగా పోతా ఉన్నదో, చివరికి కొండ చిల్లైపోయిందో 3 రౌండ్లతో, ఆ ప్రకారంగా లోకంలో అందరూ కూడా ఈ దేహం అనే కొండ ఆ భుజాన్ని వేసుకుని వచ్చారు. దానికి చిల్లు పడింది. ఆ చిల్లు కొండగా ఆయువంతా మొత్తం కారిపోతా ఉన్నది. అనుక్షణం కారిపోతా ఉంది, నీరంతా కారిపోతా ఉన్నది. మరి ఆ ప్రకారంగా కారిపోయిన తర్వాత ఏమవుతుందని చెప్పనంటే ఆ ఘటం యొక్క పగిలిపోతుంది. ఇక ఆ ఘటం పైకి రాదు, ఆ దేహం పనికి రాదు, పోతుంది అంతే. ఆయువు కాస్త అయిపోయిందా అంటే, తుది శ్వాస ఆగిపోయిందా అంటే, ఇక ఆ ఘటం ఒక కొండని మట్టిలో కలిపేయటమే అని చెప్పిన అన్నారు. మట్టిలోకి వెళ్ళిపోతుంది.
ఈ విషయాలు కొంచెం బాగా ఎవరికి వారుగా ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు తెలియడానికి వాళ్ళు ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి అంశాలు. అందువల్ల ఈ దేహం అయితే అంత పరమార్థ విధానాలుగా మానవుడు యవనంలో ఉన్నప్పుడు అంతగా గ్రహించుకునే విధానాలు వాడి దగ్గర ఉండవు. ఎందుకంటే వాడు పరుగులు ఉరుకులు వాడు ఆగడవు. ఎందుకంటే లోన రక్తం ఉరుకులు చేస్తూ ఉన్నది, ఇంద్రియాలు పరుగులు చేస్తూ ఉన్నాయి. ఏమి కోరికలే గుర్రాలైతే అని చెప్పి అన్నట్లుగా అప్పుడేక ఎవడేమన్నా చెప్తా అన్నా కానీ వినిపించుకునే పరిస్థితి వాడి దగ్గర ఉండదు. వాడు చెప్పడానికి అవకాశాలు లేవు, వాడు వినిపించుకునే పరిస్థితులు లేవు. కనుక అది మహావేగంగా అది వెళ్ళిపోవాల్సిందే. ఏదైనా కొంచెం ఇలాంటివన్నీ కూడా కొంతవరకు ఆలపించే విధానం అని చెప్పనంటే ఇక యవనం ఉడిగిన తర్వాత ఏ వృద్ధాప్యం కొంచెం ఛాయలు వస్తాయో అప్పుడు కొంచెం ఇది ఆగి ఏమిటా అబ్బా జీవన విధానము, ఏమిటి జీవితము అనే విషయం కొంత ఆలోచనలు చేసే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా దాదాపుగా చాలా వరకు చాలామందికి ఈ వృద్ధాప్యం అనబడేటువంటి ఛాయలు పూర్తిగా శరీరాన్ని అలముకున్నాయి, కమ్ముకున్నాయి. అందువల్ల తాత్సారం లేకుండా ఉన్నటువంటి శేష జీవితాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధానంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఉన్న కాలాన్ని వృధా చేసుకునే పరిస్థితిగా ఉండకూడదు. ఆ కాలాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే విషయంగా ఆలోచించాల్సి ఉంటుంది. అటు వ్యావహారికంగా జీవన విధానం కానీ ఇటు పారమార్థికముగా తాత్విక జీవన విధానం కానీ రెండింటి ఎందుకు కూడా బాగా మనసును పెట్టి జీవించగలిగితే దానివల్ల మంచి ఫలితాన్ని ప్రయోజనాన్ని పొందే అవకాశం లాంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ప్రకారంగా మరి యయాతి ఒక్కసారిగా వృద్ధాప్యం పైన పడ్డప్పుడు బెంబేలెత్తిపోయాడు. తర్వాత వల్ల ప్రార్థనలు చేస్తే మామగారు కరుణించి కరేనయ్యా నువ్వు ఒక్కసారిగా వృద్ధాప్యంలోకి వచ్చి పడటం వల్ల నువ్వు బాధపడుతూ ఉన్నావు. అది క్రమంగా మెల్లమెల్లగా వృద్ధాప్యం వచ్చినట్లయితే ఎవడో కూడా అంతగా దాని గురించి బాధపడ్డా కానీ ఒక్కసారిగా నీకు వచ్చి పడింది కాబట్టి నువ్వు ఆ విధంగా బాగా బాధపడే పరిస్థితి ఏర్పడింది. సరే పోయింది ఏదో పోయింది. ఎవరైనా యువకులు వచ్చి నీకు యవనాన్ని ఇచ్చేట్లయితే నీకున్న వృద్ధాప్యం వాళ్ళ మొఖాన పడేసి వాళ్ళ యొక్క యవనం నీకు ఇస్తాను, మరి నువ్వు ఏదన్నా ప్రయత్నం చేసుకో అని చెప్పాడు అయ్యగారు. చెప్పినప్పుడు కొంచెం వానికి ఊరట ఏర్పడింది. పర్వాలేదు కొంతవరకు మనకు ఆఫర్ వచ్చిందని చెప్పి ఉద్దేశంతో మరి ఆ ప్రకారంగా రాజుగారు కాబట్టి నగరంలో సాటింపు వేయించాడు. రాజుగారికి వృద్ధాప్యం వచ్చి పడింది అర్ధంతరంగా. ఆయనకు ఆ వృద్ధాప్యం అంటే ఇష్టం లేకుండా పోయింది. ఎవరైనా ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి యువకులు ముందుకు వచ్చి రాజుగారికి వాళ్ళ యవనం ఇచ్చేట్లయితే ఆయనకున్న వృద్ధాప్యం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు రాగలిగితే వాళ్లకు నీ యవనం ఆయన తీసుకుని ఆయన వృద్ధాప్యం నీకు ఇస్తాడని చెప్పిన విధానంగా నగరంలో సాటింపు వేయించడం జరిగిందన్నమాట. అట్లాగా చేస్తే ఎంతోమంది యువకులు నగరంలో ఉన్నారు, ఒక్కటి రాలేదు. ఎవరేస్తారండి? ఎవరైనా ఒకవేళ అయ్యా నీకు వృద్ధాప్యం వచ్చింది కదా, నీ వృద్ధాప్యాన్ని తీసేసి వాడుకున్న యవనం నీకు ఇస్తాడు, మరి నువ్వు వస్తావా అని చెప్పారంటే క్యూలో నుంచుంటారు అందరూ కూడా. ఉన్న 100 మంది వృద్ధులందరూ కూడా వచ్చి క్యూలో నుంచుంటారు. ఎందుకంటే ఆ యవనం తీసేసి ఆ వృద్ధాప్యం తీసేసి నవయవనం ఇస్తామని చెప్పనేది అని కనుక ఎవరైనా ప్రకటన చేస్తే ఎవరైనా మహాత్ములు లాంటి వాళ్ళు వచ్చి అయ్యా రండి, ఆలకించిన ఆశాభంగం మంచి తరుణం మించిపోవును, ఈ రోజు వరకు మాత్రం మీకు రేపు మళ్ళీ అవకాశాలు ఉండవు. ఎవరెవరు వృద్ధాప్యం వచ్చిందో వాళ్ళందరూ కూడా ఆ వృద్ధాప్యాన్ని పోగొట్టుకుని యవనాన్ని పొందే అవకాశంగా ఉంటుంది రమ్మని చెప్పానంటే రారా అండి? ఎవరు రారా చెప్పండి? అందరూ వచ్చి కూర్చుంటారు. ఇవ్వగలిగే వాళ్ళు ముందుకు రావాలే కానీ బ్రహ్మాండంగా అందరూ వచ్చి కూర్చుంటారు. ఒకవేళ ఎవరన్నా నీకు నీ యవనం తీసుకుని వృద్ధాప్యం ఇస్తామని చెప్పానంటే మాత్రం ఎవడు రాడు. ఎందుకు రాడని చెప్పనే మాటకి భాగవతంలోనే చెప్పాడు. కాంతాహేయము దుర్వికారము దురాఖండోతి మిశ్రంభు అని మీకు భాగవతంలో పద్యం వస్తుంది మంచిగా.
కాంతాహేయము. మొదటిగా చెప్పిన పదం అక్కడ ఆ పద్యంలో. తర్వాత వస్తాయని అనుకోండి. కాంతాహేయము. ఈ వృద్ధాప్యం వస్తాయట, కాంతలు దూరం అయిపోతారట, దగ్గర రారు. ముసలోడు అయిపోయాడు, ఇంకా ఆయనతో ఏమిటి ఇంకా అని చెప్పేసి అని ఆ వైపు కూడా చూసే విధానంగా ఉండదు అని చెప్పని అంటారు. కాంతాహేయము దుర్వికారము. దేహమంతా కూడా వికారం, చాలా ఏక్యమైపోతుంది అన్నమాట. దుర్వికారము కండూతి మిశ్రంభు. కండూతి అంటే దురద అన్నమాట. దేహమంతా కూడా దురద వస్తుందట. ఎందుకో మరి ఆ విధంగా రావటం కారణం తెలియదు. దురదలు వస్తాయట బాగా. కండూతి. ఈ పద్యం కంఠస్థం చేసుకోండి, బాగా ఉంటుంది. భాగవతంలో యయాతి మహారాజు సందర్భంగా వచ్చే పద్యం అన్నమాట. ఇది ఎవరంటారంటే యదువు అంటే యయాతి మహారాజు కుమారుడు, పెద్దవాడు అన్నమాట. శుక్రాచార్యుల వారు చెప్పారు, అయ్యా నీకు ఏమన్నా మరి ప్రయత్నం చేసుకున్నావంటే ప్రయత్నం చేశాడు, నగరంలో ఎవరు రాలేని చెప్పని అన్నారు. నగరంలో సాటింపు వేస్తే ఎవరు రాలేదు ఇవ్వటానికి. తర్వాత మళ్ళా సాటింపు వేయించాడు. ఎవరైనా రాజుగారికి యవనాన్ని ఇస్తే వాళ్లకు వృద్ధాప్యంతో పాటు అర్ధరాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని ప్రచారం చేయించాడు. ఎందుకంటే ఊరికే ఎవరిస్తారు చెప్పండి. అందువల్ల మీరు యవనం కనుక ప్రసాదించినట్లయితే మీకు వృద్ధాప్యంతో పాటు అర్ధరాజ్యాన్ని మీకు ఇవ్వటం జరుగుతుంది అని చాటింపు వేయిస్తే అప్పుడు కూడా ఎవరు రాలేదు. ఎందుకు వస్తారు చెప్పండి. వృద్ధాప్యాన్ని ఇచ్చావు, అర్ధరాజ్యాన్ని ఇచ్చావు, ఏం చేసుకొని చెప్పండి. అది కళ్ళు లేక, చెవులు లేక, నోరు లేక, పన్నులు లేక, శక్తి లేక, నడవలేక ఉండే వృద్ధాప్యం ప్రసాదించి అర్ధరాజ్యాన్ని ఇస్తే ఏం చేయాలి? ఏం ఉపయోగం దానివల్ల? అందువల్ల ఎవడు రారా ముందుకి. అప్పుడు ఏం చేశాడంటే తన కుమారులను పిలిచాడు. యయాతి, పురూరువుడు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు, కుమారులు, శర్మిష్ఠ పుత్రులు ఉన్నారు. అట్లాగా పిలిచి, నాయనలరా, నాకు ఈ విధముగా వృద్ధాప్యం అంటే ఇష్టం లేదు, కాబట్టి నాకు ఇంకా యవనంలో చక్కగా జీవించేటువంటి యొక్క అపేక్షలు ఉన్నాయి. మీరు నా పుత్రులు కాబట్టి మరి మీ యవనం నాకు ప్రసాదిస్తే నా వృద్ధాప్యం నీకు ప్రసాదిస్తా అని చెప్పి తండ్రి గారు చెప్తారు. చెప్పినప్పుడు అన్నాడు యదువు అనేటువంటి వాడు పెద్దవాడు అన్నమాట యదువు. వాడు చెప్పిన పద్యం ఇది. కాంతాహేయము దుర్వికారము ఖండు. నాకెందుకయ్యా వృద్ధాప్యం? ఏ కాంత అయినా వరిస్తుందా, దగ్గరికి వస్తుందా, ఆదరిస్తుందా, అనునయిస్తుందా అనేటువంటి విధానంగా యదువు చెప్పి నాకు వద్దని చెప్పి అన్నాడు. నాకు వద్దని చెప్పి అంటంతో ఆయన కోపం వచ్చి, నీకు రాజ్యాధికారం లేకుండా పోగాక అని ఆయన శపించాడు. అందువల్ల యదువంశంలో పుట్టిన కృష్ణ పరమాత్మ కూడా రాజ్యాన్ని అధిరోహించాల. కంసుడు చనిపోయిన తర్వాత తిరిగి మరలా రాజ్యానికి ఉగ్రసేనుడిని కూర్చోబెట్టాడే కానీ ఆయన రాజు కాల. ఎందుకంటే పైన యయాతి మహారాజు శాపం ఉంది కాబట్టి యదువంశంలో పుట్టిన కృష్ణ పరమాత్మ రాజ్యాన్ని అధిరోహించాల అన్నమాట. ఆ తర్వాత చిన్నవాడుగా ఉన్నటువంటి పురూరువుడు వాడు ముందుకొచ్చి తండ్రి గారి యొక్క మాటను మన్నించి, స్వామి అట్లాగే నా యవనం ఇస్తా అని చెప్పని వాడు ముందుకు రావటం వల్ల రాజ్యాధికారం అనేది వానికి వచ్చింది, పురూరుడికి వచ్చిందని. ఇది మనకి భాగవతంలో వచ్చే కథాంశాలన్నీ కూడా. సరే, ఏది ఏమైనా జీవితంలో తప్పని అంశం ఇది. ఈ జర అనేటువంటి ముసలితనం అనేటువంటిది అది స్వర్గలోకంలో లేదని చెప్పి అన్నారు. నిర్జరులు అనే పదం కదా. స్వర్గలోక వాసులు ఏమంటారంటే వాళ్ళు నిర్జరులు అని చెప్పని అంటారు. స్వర్గలోకంలో కూడా దేహాన్ని ఇస్తారు, అది దివ్య దేహము అని చెప్పని అంటారు. భూలోకానికి వస్తే భూలోకంలో పార్థివ దేహాన్ని, మట్టి దేహాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మట్టి దేహాన్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మట్టి దేహం వదిలిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళా మరి ఉత్తమ లోకాలకు పోతే అక్కడ దివ్య దేహాన్ని ఇవ్వటం జరుగుతుంది అనేటువంటి మాటగా చెప్తారు. అది నరకానికి పోతే అక్కడ యాతనా దేహం అనేది ఇస్తారట.
వాడు చేసినటువంటి దోషాలకి అక్కడ ఇచ్చేటువంటి యొక్క ఆ దేహము అని చెప్పని ఈ ప్రకారంగా సూక్ష్మదేహానికి దేహం కావాలి, సూక్ష్మదేహానికి ఏదో ఒక దేహం కావాలి. ఆ దివ్య దేహము, యాతనా దేహము, మట్టి దేహము. కాబట్టి ఏ లోకాలలో ఉండేటువంటి యొక్క వాళ్ళకి ఆ దేహాలు ఇస్తేనే మళ్ళీ తిరిగి ఉనికితో వ్యవహరించే విధానం ఉంటుందని చెప్పేసి అని ఇవన్నీ పురాణాలలో వచ్చేటువంటి అంశాలు. వాటి మీద ఒక విశ్వాస భావాన్ని మాత్రం పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా చూపించే అవకాశాలు మాత్రం ఎవరికి కూడా ఉండవు. ఎక్కడికి పోయినవాడు అక్కడ చూసుకోవాలి తప్ప అక్కడ కానీ ఇక్కడ కానీ చూసుకునే అవకాశం సర్వేశ్వరుడు అవకాశాలు లాంటివి ఇచ్చే అవకాశం అనేది ఏమి ఉండదు. అది కాబట్టి నిర్జరులు అనేది దేవలోకంలో చెప్పేటువంటి మాట. కాబట్టి వాళ్ళు ఈ వృద్ధాప్య సంబంధమై ఉన్నటువంటి ఛాయల జోలికి వాళ్ళు పోకుండా ఎంతకాలం ఉన్నా కానీ ఆ స్వర్గలోకంలో ఆ దివ్యముగా ఉండే విధానముగా చెప్పుకుంటారు. పరమాత్మ కూడా భగవద్గీత 6వ అధ్యాయంలో ఏమి తేత ప్రాప్య పునృదాం లోకానుషిత్వ శాశ్వతి సమాహ అన్నాడు. శాశ్వతి సమాహ అంటే చాలా కాలం పాటు అని అంటాడు. శాశ్వతి సమాహ అంటే చాలా సంవత్సరాల పర్యంతం ఆడ దివ్యలోకంలో ఉండి దివ్య భోగాలు అనుభవించిన తర్వాత శ్రీమంతులై ఉన్నటువంటి శుచివంతులైనటువంటి గృహాలలో జన్మిస్తారు అని చెప్పని స్వామి చెప్పే మాట. అందుచేత స్వర్గలోక విధానం ఏంటంటే నిర్జరులు అనేటువంటి మాట ఉన్నది. కానీ భూలోకంలో మాత్రం మరి నిర్జరత్వం లేదు. జర అంటే ముసలతనం అనేది పొందాలిసే ఉంటుంది. కాబట్టి అలాంటి జర అనేటువంటిది కనుక పూర్తిగా ఆక్రమించిందా, శరీరాన్ని బాగా చుట్టేసిందా అని చెప్పనంటే అక్కడి నుంచి పరిస్థితులు చాలా దుర్భరప్రాయంగా అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఆ దేహం అనేటువంటిది పనికొచ్చే అవకాశాలు లేవేక ఎటు చూసినా వానికి ఆ దేహం ఒక భారంగా తయారవుతుంది, వేదనగా తయారవుతుంది, చాలా బాధాకర పరిస్థితిగా దాని ద్వారా నడపాల్సి ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి కూడా ఆసన్నమవుతుంది. పోదామా అంటే ప్రాణం అప్పదు, ఉందామా అని చెప్పనంటే జీవితం నిరుపయోగమైన విధానంగా గడిచిపోతుంది. ఇలాంటి ఛాయలు రాబోయే కాలంలో పరిణామాలలో చోటు చేసుకునేటువంటి యొక్క అంశాలు లాంటివి ఉంటాయి. కొంతమంది ఎవరో పుణ్యాత్మలు ఉంటారు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహి మే పురుషోత్తమ అన్నట్లుగా అనాయాసేన మరణం. అట్లా తిరుగుతూ ఉండగానే బాగా అందరితో మాట్లాడుతూ ఉండగానే తన పనులు తాను చక్కగా చేసుకుంటూ ఉన్న కాలంలోనే ఆ విధముగా చక్కగా అట్లా క్షీణించాడా, కన్ను మూశాడా, ఆ యొక్క శ్వాస కాస్త భగవంతుడు లీనమయ్యిందా, దేహం సాలించి వెళ్ళిపోయాడా, ఇలాంటి విధానాలు లోకంలో జరుగుతూ ఉంటాయి. అలాంటివి మరి చాలా అరుదుగా వచ్చేటువంటి విధానాలు. కానీ చాలామంది చాలా వరకు ఈ వృద్ధాప్యం యొక్క విధానములో ఆ ప్రాణములు కూడా విడిచిపెట్టకుండా ఆ గుండె ఇంకా కొట్టుకుంటూనే, లంగ్స్లో బాగా ఊపిరి పీలుస్తూనే అవి ఇంకా పటుత్వంగా పనిచేస్తూనే ఉంటాయి. లోపల శరీర అవయవాలలో నిస్సత్తు ఏర్పడి కాలు కదపలేక, చెయ్యి ఎత్తలేక, కళ్ళు చూడలేక, తలకాయ తిప్పలేక, వంగలేక, కూర్చోలేక ఈ శరీర భాగాలలో ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డా కానీ లోన ఉన్నటువంటి భాగాలు మాత్రం పటుత్వంగా పనిచేసే విధానంగానే భగవంతుడు పెట్టిన విధానం. మరి వాటికి వృద్ధాప్యం రాదేమో, ఈ బయట ఉన్న వాటికి మాత్రం వృద్ధాప్యం అనేది వస్తుందేమో. అందువల్ల అవి లోపల బాగా పనిచేస్తూ ఉండటం కారణంగా ఒకవేళ వీడు ఈసారి అబ్బా జీవితం ఎంతకాలం జీవించాం, ఇక అయిపోయింది, ఇంక జీవితం ఉండి లాభమే ఉంది, ఈ జీవితంలో మనం ఏం సాధించాల్సి ఉంటుంది, ఏం పొందాల్సి ఉంటుంది, ఈ జీవితం ఎవరికి ఉపయోగపడుతుంది, నాకేం ఉపయోగపడుతుంది అని ఒకవేళ వాళ్ళకేమైనా వెళ్ళిపోదామనే తలంపు కలిగినా కానీ లోన ఉన్నటువంటివి పనిచేసేటువంటివి అవి మాత్రం వదిలిపెట్టవు. అవి ఇంకా అట్లాగే ఆడుతూనే ఉంటాయి, కొట్టుకుంటూనే ఉంటాయి, శ్వాసను ఆడిస్తూనే ఉంటాయి. అవి గట్టిగా ఉన్నాయి లోపల మాత్రం. భగవంతుడు మరి ఎట్లా పెట్టాడో కానీ మొత్తానికి భూమి మీద పడింది మొదలు మొత్తం కొట్టుకోవడం ఆరంభం అవుతూ ఉంటే ఎంత వృద్ధాప్యం వచ్చినా కానీ దేహమంతా జర్జతమైనా కానీ లోపల ఉన్నటువంటివి మాత్రం వృద్ధాప్యత్వం లేకుండా
ఇంకా ఉత్సాహంగా రెట్టించిన ఉత్సాహంగా ఈ పనిచేసే విధానం ఉండటం కారణంగా వీడు పోదామని చెప్పి అనుకున్నా కానీ పోయే అవకాశాలు లాంటివి ఉండవు. ఇలాంటి ఈ విధానాలు శరీరంలో ఈ వృద్ధాప్య విధానంగా ఆరంభమయ్యేటువంటి యొక్క అంశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితి అనేటువంటిది రాకముందే ఏదైనా జీవితం సరైనటువంటి కోణంలో మంచిగా ఉన్న కాలాన్ని ఇక సద్వినియోగం చేసుకునే విధానంగా ఉండాలి. ప్రభుత్వం వాళ్ళు కూడా మరి ఆ యొక్క వర్క్ చేసినందుకు రిటైర్మెంట్ ఇస్తారు, పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండేక అయిపోయింది, నీ వయసు అయిపోయింది, 60 దాటి శిష్యపూర్తి అయిపోయింది, ఇక నీవు వచ్చేటువంటి పెన్షన్తో హాయిగా ఇంటికాడ కూర్చుని బాగా మంచిగా 2 పూట్ల భోజనం చేసుకుంటూ మంచి ఆరోగ్యంగా చూసుకుంటూ ఈ భగవద్ ధ్యానం చేసుకోవాలి అనేటువంటి విధానంగా ఏర్పాటు చేసే పరిస్థితి ప్రభుత్వం కూడా అవకాశాలు లాంటివి ఇచ్చాయి. అందువల్ల ఇక ఈ దేహం అనేటువంటిది రాలిపోవటానికి సిద్ధపడిన విధానం కాబట్టి ఇక ఆ సమయాన్ని మనం చక్కగా వాడుకునే విధానంగా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ఈ శరీరము అనబడేటువంటి దాంట్లో పనిచేసేటువంటి అన్నీ కూడా నహి కశ్చిక్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్, ఇవన్నీ నిరంతరముగా పనిచేసే విధానముగా ఉన్నాయని చెప్పనేటువంటి యొక్క మాట. అందువల్ల స్వామి అన్న మాట ఏంటంటే ఈ దేహంలో జరిగేటువంటి కర్మలకు ప్రధాన కారణం ఏంటని చెప్పనంటే శ్వాస సంకల్పాలు అని చెప్పని అంటారు. కనుక స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క భాగాలకు శ్వాస అనేది ఆదరవుగా ఉండగా, సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియాలకు మనో సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలు ప్రధాన కారణములై ఉన్నాయి అని అర్థం. దానికి ఏంటంటే నా కర్మణాం అనారంభాత్, నువ్వు కర్మలను ఆరంభింపకపోతే మాత్రం నీకు నైష్కర్మ్య ప్రాప్తి కలిగే అవకాశం మాత్రం లేదు. అందువల్ల ఇక్కడ చూసినట్లయితే నైష్కర్మ్య ప్రాప్తి అనేటువంటి ఒక అంశం ఎక్కడ ప్రధాన అంశం అది. ఎందుకంటే ఉత్తమ గతులు పొందడం అనే దానికి ఈ కర్మలను ఉపయోగపడతాయి. ఇందా చెప్పుకున్నట్లుగా ఉత్తమ లోకాలకు స్వర్గలోకాలకు పోవాలని చెప్పనంటే చక్కటి సత్కర్మలకు యజ్ఞయాగాదులు అన్నమాట. ఇవన్నీ కూడా చేసినటువంటి వారికి ఆ స్వర్గాది లోకాలు ప్రాప్తించే అవకాశం ఏర్పడుతుంది. యాంతి దేవవ్రతాదేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాన్ని యాంతి భూతేజ్య, పరమాత్మ అన్నమాట. యాంతి వ్రతాదేవాన్, దేవతలను ఆరాధించేటువంటి వారు ఆ దేవతా సంబంధ లోకాలకే జరుగుతుంది పరమాత్మ అన్నమాట. అందుచేత శ్రీమన్నారాయణుణ్ణి మరి చక్కగా ఆరాధన చేసేటువంటి వారు వాళ్ళు వైకుంఠానికి పోయే విధానం అన్నారు. అట్లా వైకుంఠం చేరుకుని చక్కగా స్వామివారి సన్నిధిలో సామీప్య, సాయుజ్య, సారూప్య ఈ 4 విధములుగా ఉన్నటువంటి ఆ మోక్ష విధానాన్ని వాళ్ళు పొందటం జరుగుతుంది అనే మాట వైష్ణవ విధానంలో చెప్పేటువంటి అంశం. కనుక వాళ్ళు కూడా విష్ణులోకంలో శ్రీమన్నారాయణులాగా ఇంకో శకర గద పద్మాలు కలిగి చక్కగా వాళ్ళు అక్కడ కూడా సుఖించే విధానముగా ఆనందించే విధానముగా ఆ వైకుంఠనాథుని సన్నిధిలో దివ్య భోగాలు అనుభవిస్తూ హాయిగా ఉండే విధానం అక్కడ. అట్లనే పరమశివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు మరి పరమశివుని లోకానికి చేరుకొని ప్రమద గణాలలో వాళ్ళు కూడా మహా గణమై అక్కడ జీవించే విధానముగా ఆ లోకంలో వాళ్ళకి ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా యాంతి దేవ వ్రతాదేవా, కనుక ఆ దేవతలను ఆరాధించే వాళ్ళు తత్సంబంధమై ఉన్నటువంటి ఇక దేవతా సంబంధ లోకానికి పోతున్నారు అని స్వామి చెప్పిన మాట భగవద్గీతలో. పితॄన్ యాంతి పితృవ్రతా, పితృదేవతలను ఆరాధించేటువంటి వారు పితృ సంబంధమైన లోకాలకు వాళ్ళు పోవడం జరుగుతుందనేటువంటి మాట. భూతాని యాంతి భూతేజ్య, ఈ భూత ప్రేత పిశాచాలను భూశేషాల లోకంలో ఉన్నారు, వాళ్ళు కూడా తక్కువేం లేరు. నిరంతరంగా వాళ్ళు రాత్రుల పూట అభిచార హోమాల కోసంగా అనేకటువంటి యొక్క మంత్రభాగాలను వల్లిస్తూ అశుద్ధాన్ని భుజిస్తూ దక్షిణ దిక్కు వైపు కూర్చుని రాత్రి సమయాల్లో వాళ్ళు చేసేవన్నీ కూడా భూతాని యాంతి భూతేజ్య, భూత ప్రేత గణాలని వాళ్ళు పూజ చేసే విధానంగా చెప్తున్నారు. ఇట్లాగా మరి ఎవరెవరు ఏ దేవత పట్ల భక్తి కలిగి ఆరాధించేవారు ఆ దేవతా సంబంధ అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు.
ఆ తర్వాత ఆ దేవతా సంబంధ లోకాలకే వాళ్ళు వెళుతూ ఉన్నారు అనే మాట భగవద్గీత. ఇక్కడ మరి 4వ అంశముగా చెప్పింది ఏంటంటే మత్యాజునోపి మాం అన్నాడు లాస్ట్లో. నన్ను ఆరాధించే వాళ్ళు నన్నే పొందుతున్నారు అనే మాట వాడతారు. కనుక దానికి సంబంధించినటువంటి యొక్క అంశమే నైష్కర్మ్య సిద్ధి, నైష్కర్మ్య ప్రాప్తి. ఇది గమనించుకోవాల్సిన అంశము. కాబట్టి ఈ నైష్కర్మ్యం అనేది మీకు ఎక్కడా కూడా పురాణ భాగాలలో రాదు. అటనే వేదం పూర్వ భాగాలలో కూడా మీకు ఈ పదం రాదు. కావాలంటే ఒకవేళ మీరు సందేహం ఉంటే చూడండి. తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం 4 ప్రింట్ చేశారు వాళ్ళు. ఒకవేళ మీకు ఓపిక ఉంటే తెప్పించుకుని తాత్పర్యంగా సహితముగా ఉన్న గ్రంథాలవి మహానుభావులు రాశారు. అట్లనే ప్రింట్ వేశారు, అమ్మకాలకు కూడా పెట్టారు. చక్కగా అట్లని తీసుకోవచ్చు. చూసినట్లయితే మీకు అక్కడెక్కడా కూడా నైష్కర్మ్యం అనేటువంటి విధానం మీకు రాదు. కాబట్టి ఏ ఏ దేవతలను ఆరాధించేటువంటి వారు ఆ దేవతా సంబంధమైనటువంటి యొక్క లోకాలకు పోతారనేటువంటి విధానముగా ఉన్నటువంటివి వేదాలు అన్నీ. ఇక్కడ పరమాత్మ నైష్కర్మ్యం అనేటువంటి పదాన్ని చక్కగా మనకు అందిస్తూ ఉన్నారు. ఉపనిషత్తులలో కూడా నీకు దాదాపుగా ఈ పదం కనపడేటువంటిదిగా లేదు. ఈ పదాన్ని మీకు భగవద్గీతలో నిన్న కూడా చెప్పుకున్నాం మనము. 2 చోట్ల ఈ పదాన్ని తత్సంబంధ ప్రయోగ విధానం చేశారు. అసక్త బుద్ధి సర్వత్ర విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. నైష్కర్మ్య సిద్ధిం పరమాం, పరమాం శ్రేష్టమగు నైష్కర్మ్య సిద్ధిం, నైష్కర్మ్య సిద్ధిని వాళ్ళు చక్కగా పొందుతున్నారు అనేదిగా పరమాత్మ ఈ నైష్కర్మ్యం అనే పదం చాలా కొత్త విధానంగా వాడినటువంటి విధానము, చాలా సారస్వతం కలిగి ఉన్నటువంటి ఆ పద విధానము. దాని మూలాన్ని మనం గుర్తిస్తేనే మనకు అన్ని విషయాలు కూడా కూలంకషంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఆ పద స్వరూపం తెలియకుండా ఉన్నటువంటి విధానంలో మాత్రమే చాలామంది మాట్లాడే మాటలు అయ్యా కర్మలు మీరు చేస్తూ ఉన్నారు, చేయండి. ఏమి ఆ చేసే కర్మలు అనేటువంటివి ఈశ్వరార్పణ భావనగా చేసినట్లయితే మీకు నైష్కర్మ్య ప్రాప్తి వస్తుంది అనే మాట చాలామంది చెప్పేటువంటి విధానము. అందులో నైష్కర్మ్యము అనే పదం యొక్క స్వరూపం తెలిసినట్లయితే మాత్రం ఆ విధంగా వాళ్ళు చెప్పే అవకాశాలు మాత్రము ఉండవు. కాబట్టి ప్రకారముగా నైష్కర్మ్య సిద్ధిం అనేది మాత్రం పరమాత్మ చాలా గొప్పగా ఓ బ్రాహ్మీ అనుభవానికి సంబంధించినటువంటి యొక్క అంశముగా అందమైనటువంటి యొక్క ప్రయోగ విధానాన్ని పరమాత్మ ఇక్కడ మనకి ఆ పదం ద్వారా చక్కటి అంశాన్ని అందిస్తూ ఉన్నారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.